రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా బీసీల మీద దాడులు ఎక్కువైపోయినాయి. గతంలో చూసినట్లయితే జెడ్పీ చైర్మన్ ఆమె ఒక బీసీ మహిళ ఆయన కూడా చూడకుండా వాళ్ళ మీద దాడి చేశారు. మొన్న పొద్దుటూరుకి సంబంధించినటువంటి బీసీ నాయకుడు రమేష్ యాదవ్ గారి మీద దాడి చేశారు. ఈరోజు అంటే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాని గురించి ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద దాడులు చేస్తామని చెప్పకనే చెప్తున్నాం. ఈరోజు మేము కూడా ప్రశ్నిస్తున్నాం. మేమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నాయి. మీరు చెప్తున్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసుని మేము న్యాయం చేస్తామని, మరి దానికి న్యాయం చేశారా? మరి ఆ రోజు చెప్పారు 33,000 మంది అమ్మాయిల్ని ఈ రాష్ట్రంలో కిడ్నాప్ చేశారు కొంతమంది వ్యక్తులు అని ఆ రోజు మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మరి దాని మీద ఎటువంటి చర్యలు చేపట్టారు? ఈరోజు మేము ఈ ప్రశ్నని ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వ్యక్తులుగా మేము అడుగుతున్నాం. రేపు మా మీద కూడా దాడి చేస్తారా? ఇలా ఎంతమంది మీద మీరు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. పోలీస్ శాఖ వారు కూడా ఎవరైతే డాక్టర్ గారి గిరిధర్ గారి మీద దాడి చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఇంకోటి గమనించినట్లయితే కూటమి ప్రభుత్వం ఏదైతే బీసీలకు హామీ ఇచ్చిందో భాగంగా బీసీ రక్షణ చట్టం తెస్తానని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం మరి ఆ చట్టం ఎక్కడా అని మేమందరం అడుగుతున్నాం. అదే చట్టం మీరు కానీ తెచ్చునుంటే ఈరోజు ఇలాంటి దాడులు జరుగుండేవా అని ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలన్నీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం.